వరద అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారు పూత. అమరేశ్వర ఆలయ శిఖరం. ఎత్తైన ఆ శిఖరానికి చుట్టత ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊరి వడ్డానంలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది, అద్గది అమరావతి. ఒకనాడు గుర్రాలు, రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు, గాడిదలు మేత దండగని ఉరిమీద తోలేసిన సాంబయ్య గారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులు, ముత్యాల మూటలు బల్లకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టు బస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు పూడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ళ ముందు వాళ్ళు పూడ్చుకొని కల్లాపు జల్లుకొని కసువంతా నడిబజార్లో పోస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే ఇంకో పక్క కోళ్ళు, కోడిపిల్లలు ముక్కులతో కెలుకుతూ ఉంటాయి. ఒకనాడు బేరీలు మోగించే ఉత్తర గాలి గోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ళ నిండా చుట్టుకొని గంజాయి దమ్ము లాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణ పర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడక, నా ముక్కకు అడ్డొచ్చావు గదరా అంటూ పేకాట జోరుగా సాగుతుంది. బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దిబ్బలు, ఒట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. దిగులుగా ఉన్న ఆ దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తున్న వడ్డీరోల పోరగాళ్ళు కనిపిస్తున్నారు. కృష్ణకు నీళ్ళకెళ్తున్న ఒక పడుచుపిల్ల ముత్యాల కాలిపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకొని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకొని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని గుణగుణ వెళ్ళిపోయిందట. ఇవాళ కృష్ణకి నీళ్ళకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలి పట్టీలే లేవు. అయినా గుణగుణ నడిచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి. గుండెల్లో ఎంత దిగులున్నా. అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకొని ఏమీ తెలియనట్లు నిండుగా ప్రవహిస్తుంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలొరసి పారుతోంది. అమరేశ్వరుడికి పాదాభిషేకం చేస్తూ ముందుకెళ్తోంది. అల్లంత దూరాన సూర్యుడు రాతిరేల పడుచుకునే చోటు నుంచి బయలుదేరి పరుగున అమరావతి వైపుకొస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్మల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంది. తుల్లి పారుతోంది. మళ్ళీ పారుతోంది. తలంటు పోసుకొని విప్పుకున్న జుట్టులా పాయలుగా పారుతోంది. ఆ జుట్టును బంధించి జడగా అల్లినట్లు ఏకపాయగా పారుతోంది. ఇంకా తెల్లారలేదు. దొడ్లలో హోరు, ఊళ్ళో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది. ప్రళయంగా పొంగింది. ఆ మసగ వెలుతురులో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. దొడ్లలో నడమెత్తు నీళ్లు వచ్చేశాయి. జనం గోల, హడావుడి, తోసుకోటాలు, మట్టి గోడలు విరిగిపడుతున్నాయి. గుడి పక్క వీధిలో ఉన్న ఇల్లు ఎత్తుమీది ఉన్న దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది. పళ్ళ మీది మూడొంతులు మునిగిపోయింది. మిట్టి మీదికి నీళ్ళెక్కుతున్నాయి. యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి. కొట్టాల్లో పశువులు కట్టు కొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవులో పడవలు గల్లంతు. లాంచీలు, లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి. తెలతెలవారుతుంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతుంది. అవతలొడ్డు కానడం లేదు. ఎదురుగా జలసముద్రం, ఎగిరెగిరి పడుతున్న అలలు, ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ళ పైకప్పులు. క్షణంలో ఓ కప్పు నీళ్ళలో కలిసిపోయింది. మోరలెత్తి అంబా నెరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దుంగలు కలప. ఓ దుంగ మీద ఊర కుక్కొకటి దీనంగా మొరుగుతోంది రక్షించమని. ఆ వేగానికి దుంగ మెలుకలు తిరుగుతుంటే తనూ గిరగిరా తిరుగుతూ
కాళ్ళు నిలదొక్కుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క. అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక, దేవుడోయ్ రక్షించండో అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కనిపించలేదు. ఎవరూ ఏం చేయలేదు. సాయానికి ఎవరైనా వెళ్తే ఆ వడికి తిరిగి రాలేరు. నిస్సాయంగా ఆ బీభత్స భయానక దృశ్యాలు చూస్తున్నారు ఒడ్డున నించున్న జనమంతా. అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాట ఆడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూల్ పిల్లలు గోడు మీద బొగ్గు గీతలు గీసి క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. పల్లాపీదిలో అర్ధరాత్రేలా సంగా ఇంట్లో పసిపిల్లకి తడి తగిలి అదేడిస్తే లేచాడంటయ్యా. అప్పటికీ గోడలిరిగే నీళ్లు తీసుకొచ్చే పెళ్ళాం పిల్లలు పానాలతో బయటకొచ్చారంట. మిట్ట మీది వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకపోతుంటే ఏం చెయ్యలేక చూస్తా నించున్నారటయ్యా. సాలేపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యను కరిచిందట. లంకల్లో మేతకెళ్ళిన గొడ్లు పాలేళ్ళు ఏవైనారో. ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరు ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు. 10 గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి, వీరాస్వామి, అవధాన్లు అంతా మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం అని తలపట్లు పట్టుకున్నారు. చేసేదేముందయ్యా, ముందు జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారెవరు. అంతే 10 మంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకొని గాడిపోయి తవ్వేశారు. ఇంకో 10 మంది గోతాలు తీసుకొని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామాగ్రి తెచ్చారు. పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె వాటంతటవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు, శోభనాద్రి ఇహ కూరలే ఆలస్యం అన్నారు. అవధాన్ల గారి భార్య కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకొని చకచకా కూరలు తరిగేశారు. 12 గంటలకల్లా దోసకాయ పప్పు, పులుస అన్నం తయారైపోయాయి. శెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే బారులుగా విస్తళ్ళు వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకొని తను ఒక విస్తట్లో కూర్చున్నాడు. ఇటు ప్రక్క చూస్తే తెలగ సుబ్బరాయుడున్నాడు. ఇంకో పక్క గొల్ల రాములున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామ స్మరణలు సాగుతున్నాయి. వడ్డనలైపోయాయి. శాస్త్రిగారు అవుపోసన పట్టి నెయ్యి కోసం చెయ్యి జాస్తే వడ్డించడానికి వచ్చిన నేతిజాడి చెంగున వెనుక్కు వెళ్ళిపోయింది. వడ్డిస్తున్న మాలసంగడు శాస్త్రిగారికి వడ్డించడం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు ఒరే సంగా అని పెద్దగా కేక పెడితే భయంగా వచ్చిన సంగన్ని చూసి, ఒరే సంగా, నీకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా, వెయ్యరా అన్నాడు చెయ్యి ముందుకు చాచి. సంగడు ఆనందంగా వడ్డించాడు. నమః పార్వతీపతయే అన్న కేకలు దేవాలయ శిఖరాలంటాయి. వరదొచ్చింది. మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన ఒంటికి తెల్లారెప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్ళీ మలినం చేరుకుంటుంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతుంది.